साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुर्वन् देवा सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे। పురాణం ఇదే ముందే మన మైండ్ని పురాణానికి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. దయ్యాలు పట్టిన వాళ్ళ కానీ అవరాలు పిచ్చి సౌండ్లో తగ్గాలి. మైండ్ ట్యూన్ అవ్వకపోతే ఏమవుతుంది, మైండ్ షాక్లోకి వస్తుంది. మీరు మైండ్ సెట్లో ఉంటారు, ఇక్కడ మంచి ఏదో టాపిక్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే ఇది లౌకికానికి సంబంధించింది కాదు కాబట్టి, అలౌకికం కాబట్టి దీని దగ్గర మైండ్ ముందు నుంచే ట్యూన్ చేసుకోవాలి. నిన్నటి రోజు ఏమైంది, వచ్చే వాటి రోజు పరీక్ష మార్గం గురించి చెప్తాను కానీ శాపం గురించి చెప్తాను కదా. బ్రెయిన్ ట్యూన్ చేయడానికి ముందు కూర్చుంటారు. ముందు కూర్చొని ఇక్కడ ఉన్న క్లైమేట్ అంతా డిస్టర్బ్ అవుతే పురాణానికి చెప్పేవాడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో క్లైమేట్ని దాని దగ్గర ప్రిపేర్ చేయడానికి ఉద్దేశం ముందు కూర్చోండి. పురాణం అయ్యాక ఎంబడి మళ్ళీ స్టార్ట్ చేయండి. కొంచెం ఆ ప్రశాంతత, లోకం మొత్తం కూడా దేవుడి పనులు చేసినప్పుడు ప్రశాంతత ఎక్కువ ఉంటుంది. అభిషేకం చేసిన పురాణం చెప్పుకున్నాను, నేను పనికిరాని పనులు ఆపుతారు, ఆఫీస్ పనికొచ్చే పనులు మాత్రమే చేస్తారు. సరే, నిన్నటి రోజున మధ్యాహ్న వేళ పరీక్షిత్ మహారాజు వేటకై వచ్చిన వాడు దాహమేసి ఆగాడు. ఒక మున్యాశ్రమానికి వెళ్ళాడు. అవునా? అటు ఇటు చూడసాగాడు. నీళ్ళ కోసం అటు ఇటు చూస్తున్నాడు. ఎవరో పరీక్షిత్ మహారాజు. దగ్గరగా ఒక మున్యాశ్రమం కనబడ్డది. మున్యాశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి ధ్యానస్థితుడైన శమీక ముని, గుర్తుపెట్టుకోండి, పరీక్షిత్ మహారాజు కలి ఎంటర్ అవ్వడానికి ఈయన కూడా ఒక కారణమే అవుతాడు. శమీక ముని వీళ్ళ అబ్బాయి పెట్టిన శాపం వల్లే కలి ప్రవేశం జరిగింది అని కూడా చెప్పచ్చు. ఇదంతా దైవలీల. పరీక్షిత్ మహారాజు అంటే కలి ప్రవేశించేవాడు కాదు. పరీక్షిత్ మహారాజు ఎవరు? అభిమన్యుడు కొడుకు, అర్జునుడికి అనిరుద్ధుడు ఎవరు? కృష్ణుడి కొడుకు ఎవరు? శమీక మునిని చూసి నీళ్ళు అడిగాడు. అక్కడ శమీక ముని కనబడ్డాడు. ఆయన్ని నాకు దాహం వేస్తూ కొంచెం నీళ్ళు ఇవ్వండి. నిజంగా శమీక ముని ఆ రాజుకి గెస్ట్ కాబట్టి, విష్ణు అవతారం కాబట్టి, రాజు అనేవాడు విష్ణు అవతారమే. గెస్ట్గా వచ్చినా రాకపోయినా, ఆశ్రమానికి ఎవరు వచ్చినా గెస్ట్గా, లేదా మన ఇంటికి గెస్ట్ వచ్చినా విష్ణు అవతారమే, భగవత్ స్వరూపం అన్నారు. కానీ రాజు ఎవరింటికి వచ్చినా కూడా ఆయనకి మనం సేవ చేయాలి. రాజు అంటే ఎవరు? దేవుడితో సమానం, ప్రభువు అంటారు ఆయనకి. అవునా? అందుకనే రాజు వచ్చాడు, ఋషి ఎదురు వెళ్ళి ఎంత బ్రాహ్మడి ఎంత గొప్ప ఋషి అయినా కూడా రాజు వస్తే ఆయనకి సత్కారాలు చేసి తీరాల్సిందే. ఎంత గొప్ప ఋషి అయినా రాజు వచ్చాడు, నీళ్ళు అడిగాడు. కానీ ఆ ముని ఏమి పలకలేదు, మాట్లాడలేదు, పెట్టలేదు, రెస్పాండ్ కూడా వాళ్ళు. ఎవరు ఆ ముని? ముని. పరీక్షకు ఆగ్రహించి కలి సమావిష్టితుడై తన ఇంటి కొనతో ఒక మృత సర్పాన్ని ఎత్తి తెచ్చి ఆ ముని మెడలో వేశాడు. ఎప్పుడేమైంది? ఇప్పుడు పరీక్షిత్ మహారాజులో కలి ప్రవేశించి ఉన్నాడు అప్పటికే. దాని ముందు స్టోరీ అయింది, ఒకసారి చెప్పాను మీరు. కలి ప్రవేశం చేస్తూ ఉంటే సరే అదో రోజు చెప్పుకుందాం. అది ఏదైనా పెద్ద స్టోరీ. అది కొంచెం ఓపిక వచ్చిన రోజు కలికి ప్రవేశించే ముందు పరీక్షిత్ మహారాజుకి కలికి మధ్యలో జరిగిన సంభాషణ ఏంటో రోజు చెప్పుకుందాం. సరే, దాని తర్వాత జరిగిన విషయం ఇది. కలికి కొన్ని స్థానాలు ఇస్తాడు పరీక్షిత్ మహారాజు. ఆ కలి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ధర్మం, ఎద్దు 4 పాదాలు కదా ధర్మం అని అంటారు. ఆ ఎద్దు ఒకటే కాలుతో ఉన్న ఎద్దుని కూడా కర్రతో కొట్టి పడేస్తాడు. కలిపురుషుడు కాలుతో తంతాడు ఆవుని. ఎద్దుని ఉన్న ఒకే కాళ్ళని కూడా కర్రతో కొట్టి పడేస్తాడు. అంటే అంత నిర్దాక్షిణ్యంగా, దయాదాక్షిణ్యం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది. వాడు వడపా వీడిగా అని ఇప్పటి వరకు గోవు జోలికి వెళ్ళలేదు, ఎద్దు జోలికి వెళ్ళలేదు. ఎవరు వీడు రావడం ఇలా చేస్తున్నాడు ఏంటబ్బా అని కలి చేస్తలేదు. అది పరీక్షిత్ మహారాజు తెలుస్తుంది. ఈయన ఎదురుతాడు. ఈయన ఎదురైనప్పుడు ఏమవుతుందంటే ఆ వీరుడి కాబట్టి ఎవరు ఇలా చేశారంటే ఒక వికృత ఆకారంలో ఒక మనిషి వచ్చి ఇలా చేశాడు. అది ఎదిగి నేను అర్థమవుతుంది. కలిసి వెళ్ళి ఎవరు ఏంటంటే నేనే కలి అని చెప్తారు. బ్రీఫ్గా చెప్తున్నా, ఒక నేను డీటెయిల్గా చెప్తున్నాను. అలా పరీక్షిత్ మహారాజు కత్తెత్తి పరీక్షిత్ మహారాజు కలిని చంపబోతే ఈయన రిక్వెస్ట్ చేస్తాడు. కలి, అయ్యా నేను నా యుగ ప్రవేశం అవుతుందంటే నా రాజ్యంలోకి రావద్దంట. సరే, నీకు రాజ్యంలోకి రాదు కానీ ఎక్కడైనా తలదాచుకోవడం నాకు కొన్ని స్థానాలు ఇవ్వండి. అలా పరీక్షిత్ మహారాజు కొన్ని ఇస్తాడు. ఇవి మీరు అడిగింది మీరు ఇచ్చినవి, మరి నేను అడిగినప్పుడు కొన్ని ఇవ్వండి. అలా బంగారం ఒకటి అడుగుతాడు. ఎవరు? కలి. అది కూడా బంగారం ఎక్కడ? తల పై భాగం. అందుకని బంగారం నెత్తికి ఎక్కద్దంట. అదైనా దేవతలు వీళ్ళందరూ వదిలేయండి. కలియుగంలో
బంగారం నెత్తికి ఎక్కకుండా చూసుకోవాలి, ఎక్కితే వాడు పాడైపోతాడు. అర్థమైందా? అయితే ఈ కలి ఏం చేస్తే బంగారం పడుతాడు కదా, ఈ రాజు కిరీటం బంగారమే కదా, ఎక్కి కూర్చు అంటే బుర్రలోకి వెళ్ళాడు. కలి ప్రవేశం జరిగింది ఎవరిలోకి? పరీక్ష మహారాజులో జరిగింది. ఆ పరీక్ష మహారాజులో కలి ప్రవేశం జరగగానే ఏమైనా తప్పిక స్టార్ట్ అయింది. ఆ వేటాడాడు. అప్పుడు ఈ శమీకముని ఆశ్రమానికి వచ్చాడు. పరీక్ష మహారాజు చాలా ధర్మచిత్తం గలవాడు, దయార్ద్ర హృదయుడు. ఇట్లా అన్యాయం ఇప్పుడు చేసే చేష్టలు ఏమైతున్నాయో పరీక్ష మహారాజు అలా చేయడం కలి ప్రవేశించాడు కాబట్టి అదే అంటారు ఒక్కొక్కసారి. ఈయన చూస్తే చాలా ధర్మాత్ముడు, అలా ఎలా చేశాడప్ప, ఈయన చూస్తే అలాంటి వాడు కాదు, అలా ఎలా జరిగింది అంటే ఆయనలో కలి ప్రవేశం జరిగి చేయబడ్డది. ఆయన తప్పు కాదు, ఆయన నిజంగా తప్పు ఏంటంటే చిన్నప్పటి నుంచి అన్ని దుష్ట చేష్టలే ఉండాలి. కలి ప్రవేశం మనలో కూడా కలి ప్రవేశించినప్పుడు మనం అలాంటి చేష్టలు చేస్తాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. కలి ప్రవేశం జరగకుండా ఉండాలని ఏం చేయాలి? నిరంతర హరినామం, నిరంతర హరినామం చేస్తుంటే కలి ప్రవేశం జరగదు. దాన్ని చెప్పారు. పాపాలు వెంట్రుకలు పట్టుకొని ఉంటాయి కదా, చెట్ల మీద కాకుల్లా కూర్చొని ఉంటాయి. ఒక తూట పీల్చగానే, గన్ను బుల్లెట్ పీల్చగానే ఎన్ని కాకులు ఉంటాయి? అన్నీ ఎగిరిపోతాయి. మళ్ళీ కొద్దిసేపటికి వచ్చి కూర్చుంటాయి. ఆ తూట బుల్లెట్ ఏదైనా అదే రామనామం లేదంటే భగవన్ నామం. ఆ నామం చెప్తున్నంత సేపు పాపాలు కూర్చోవు, ఒంటి మీద ఎగిరిపోతుంది. ఎప్పుడైతే ఆపే వచ్చి కూర్చుంది. పాపాలు ఎక్కడున్నాయి? చుట్టూ మీలో ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి. మనం చేయబోయే నెక్స్ట్ ఈవెంట్ ఒక ఫేమస్ సైంటిస్ట్ అలాగే మన ధర్మశాస్త్రాలు చెప్పేది ఏంటంటే, మీరు నెక్స్ట్ చేయబోయే పని ఇప్పుడు సరి ఉంది ఇలా ఇలా అంటుంది, ఇలా చేయబోయే పని లేదా పురాణంలో నెక్స్ట్ చెప్పే ఈవెంట్స్ లేదంటే వెనకాల సాయి నిహాంతులు వీళ్ళందరూ రాసే పనులు ఇవన్నీ ఆల్రెడీ సూర్యుడి నుంచి ఎప్పుడో బయలుదేరున్నాయి ఈవెంట్స్గా. మనం ఫోటో ఫిలిమ్స్ అంటారు సరే, సినిమాలో ఫోటో ఫిలిమ్స్ ఇలా ఎందుకంటే ప్రొజెక్టర్ మీద వస్తుండేది, అలా సన్ నుంచి ఎప్పుడో బయలుదేరిపోయినాయి అవన్నీ. రేపు జరగాల్సినవి ఎల్లుండి జరగాల్సిన మన ప్రాణం ఎప్పుడు పోవాలనేది కూడా సన్ నుంచి బయలుదేరింది ఆ ఈవెంట్. మనకి జరిగేవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? సూర్యుడి నుంచి జరుగుతున్నాయి. సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం. ఆ ఈవెంట్స్ అన్నీ ఇలా వచ్చి మన యాంటీనాలకి సిగ్నల్ లాగా రిసీవ్ అవుతూ ఉంటాయి అందరికీ. అలా అన్ని ఈవెంట్స్ ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి. ఇన్ని లక్షల కోట్ల మంది జీవరాశులకి, మనుషులు కాదు జంతువులతో సహా, క్రిమికీడు కాదు పక్షులతో సహా ఇలా జరిగేటాన్ని సాధన పరంగా ఎవరైనా అందుకోగలిగితే మనకి ఫ్యూచర్ తెలుసు. అంటే నెక్స్ట్ రేపేం జరుగుతుంది, ఎల్లుడేం జరుగుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ క్యాచ్ చేయగలగాలి సాధన. అదే ట్యూనింగ్, రేడియో ట్యూనింగ్ చేసి మాత్రం పెట్టుకుంటాం. రేడియో ఎఫ్ఎం, రేడియో మిర్చి అని తిప్పో పెట్టుకుంటారు కదా. మన ట్యూనింగ్ మనం చేసి కనెక్ట్ చేయం, మిగతావన్నీ చేస్తాం పరికరాన్ని కదా. సరే, ఇప్పుడు ఏం చేశాడు? తన యొక్క ధనస్సు యొక్క అంచు బాగా తీసి ఒక చచ్చిపోయిన సర్పం ఉందంట, దాన్ని తీసి ఋషిమెళ్ళ వేశాడు. ధ్యానంలోనూ ఋషిమెళ్ళ. దీనివల్ల దాహం ఏమిటో తిరుగుతున్నారు. ఇలాంటి పనులు ఎప్పుడైనా ధర్మాత్ములు చేస్తాడా? బ్రాహ్మణుల పట్ల రాజు ఎలా ఉంటాడు? ధర్మమైన రాజు బ్రాహ్మణుల పట్ల ఎట్లా ఉంటాడు? సేవాపూర్వకంగా ఉంటాడు. పరీక్షిత్ మహారాజు జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి పని చేస్తున్నాడు. అంటే ఎవరు చేయిస్తున్నారు? కలి. నిజంగా పరీక్షిత్ చేస్తాడా? చేయడు. అలా చచ్చిపోయిన సర్వం వేసి వెళ్ళిపోయాడు. నీళ్ళు తాగడానికి వచ్చినవాడు నీళ్ళు తాగకుండా ఈ నిమ్మలేదా కోసం మీద పావేసే బదులు అక్కడే నీళ్ళు ఎత్తుకుంటే నీళ్ళు దొరికితే తాగి వెళ్ళిపోవాలి. అయ్యో ధ్యానంలో ఉన్నాడు ఋషి, అయ్యో నా వల్ల డిస్టర్బ్ అవుతున్నాం పాపం అందులో చూసుకుని వెళ్ళిపోవాలి. పరీక్ష మహారాజు నిజంగా అయితే అలా చేసేవాడు. కానీ ఆయనలో ఉన్న దయ్యం పట్టినట్టుగా కలి ప్రవేశించాడు కాబట్టి ఏమైంది? మృత సర్పం వేసిపడ్డాడు. అంత సమాధి అవస్థలో ఋషికి ఏం తెలియలేదు, శరీరంకి తెలియలేదు. ఆయన మెడలో వేసిన సర్పం చచ్చిపోయిందని ఆయనకు తెలియదు. రాజనంతరం స్వనివాసానికి తన రాజ్యానికి తెలియదు. ఏమన్నా మీనింగ్ ఉందా? అడవికి వచ్చాడు, దాహం వేసింది, చచ్చిపోయిన పాము వెళ్ళేసిపోయాడు. ఏదైనా మ్యాచ్ అవుతుందా? అసలు దీని సంబంధమే లేదు. ఇదే కలి అంట. మనం ఎప్పుడు మంచిగా ఉండేవాళ్ళం అనుకోకుండా చేయకూడదు పని చేసేస్తాం. అప్పుడే గుర్తుపట్టాలి. అదే కలి ప్రవేశమని మన గురువులో కలి వచ్చాడు. ఎప్పుడే కూర్చొని నామం చదివేశాం, గోవింద నామం చెప్తే పాలి దేవుడి నామం జరిగితే ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు. ఎక్కడ జరుగుతా అని వెయిట్ చేస్తుంటాడు. ఎవరు బొట్టు పెట్టుకోలేదా? ఎస్, ఆ బొట్టు పెట్టుకోవాలని వాళ్ళ మృతుల్లోంచి వెళ్తాడు కలి. ఆయనకి స్థానాలు అడిగాడు కదా, అలా బొట్టు పెట్టుకొని ఆడది కూడా ఒకటి. చచ్చిపోయిన వాళ్ళు వేరు. ఇప్పుడు వాళ్ళు చేసే చేష్టలన్నీ కలికి సంబంధించిన చేష్టలానే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఒకరోజు కలి గురించి మనం డీటెయిల్గా చెప్పుకుంటే, బొట్టు పెట్టుకొని ఆడది లేదంటే మగవాడు, ఆడదాన్ని ఎందుకు అనాలి? మగవాడు కూడా బొట్టు పెట్టుకొని మగవాడు, బొట్టు పెట్టుకొని ఆడది. అది మొగుడు చచ్చిపోయిన ఆడదాన్ని కూడా బొట్టు పెట్టుకోమని చెప్పారు శాస్త్రం. బొట్టు లేకుండా ఆడది ఎప్పుడు ఉండదు. మొగుడున్నా లేకపోయినా వెళ్ళిపోయినా
ఆడదాని బొట్టు లేకుండా ఉండకూడదు. చచ్చిపోయిన మొగుడు చచ్చిపోతానే బొట్టు పెట్టుకున్నాడు అంటే మొగుడు అసలు పెళ్ళి అయిన వాళ్ళు ఇంకా సుమంగళి అంటే మంగళంగా కనపడడం కోసం బొట్టు అంటారు. మంగళత్వం కోసం బొట్టు అంటారు. ఇప్పుడు ఆడపిల్ల బొట్టు పెట్టుకోకుండా ఎదురొచ్చింది అనుకోండి ఇక పళ్ళ పోవాలి తెలియని పనులు ఉంటాయి. అందుకని అప్పట్లో అంతా లెక్కేసుకొని పోయేవాళ్ళు బయటికి వెళ్ళి చూపిస్తున్నామనే వాళ్ళు. ఇంటి యజమాని బయటికి వెళ్తున్నారంటే ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి వీళ్ళు బయటికి వెళ్ళి చూసేవాళ్ళు అటు నాన్నగారు బయలుదేరారు. వెళ్తుంటే ఇంట్లో నీళ్ళు గిన్నె నీళ్ళు లేదంటే పాలు పట్టుకోము లేదంటే మంచి ఇంట్లో నాకు ఎవరో అమ్మవాళ్ళు తాగనే ఉంటారు కదా పిల్లలు వాళ్ళు ఎదురు వస్తుంటే భార్యలు ఎదురు రావాలంటే అర్థమైందా? అందుకే బొట్టు లేని ఆడది కనపడ్డదంటే ఏం చేయాలి కూడా తల దించుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళలోంచి కలి మనలో ప్రవేశిస్తారు. వాళ్ళలోంచి కలి మనలో ఆడది అంటే అమ్మాయి అంటే మగవాడు కూడా వాడిలో కలి ఉన్నాడని అర్థం. సనాతన ధర్మాన్ని చెంది బొట్టు పెట్టుకోలేదంటే పక్కా వాడి మైండ్లో కలి ఉన్నాడు కాబట్టి బొట్టు పెట్టుకొని ఎంత వాడుతుంది. ఆ అమ్మాయితో కానీ ఆ అబ్బాయితో కానీ ఆ లేడీతో కానీ ఆ మగవాడితో కానీ బొట్టు పెట్టుకోనియకుండా బుద్ధి ప్రవర్తింపజేసేవాడు ఎవడు? కలి పురుషుడు. కలి ఉన్నవాడు జరిగితే ఏమవుతాం? వాడిని మండిపోతున్నాడు, మనల్ని కూడా తగలబెట్టేస్తాడు వాడితో పాటు. అధర్మం వైపే వెళ్తారు వాళ్ళ ధర్మం వాళ్ళకి నచ్చదు. అర్థమైందా? అందుకు బొట్టు పెట్టుకొని ఆడది కానీ మగవాడు కనుక జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో స్నేహాలు మనకి రావు, వాళ్ళకి దూరంగా ఉంటే మనకు నచ్చదు. సరే ఆ సమయాన ఆ సమయంలో ఈ యొక్క శమీకముని యొక్క కొడుకు మిగతా ఫ్రెండ్స్ అందరితో కలిపి సరస్సు అయితే ఉన్నాడు. అక్కడ ఆడుకుంటున్నారు. స్నానానికి వెళ్ళారు చూసారు. అందరూ స్నాన సందేహాలు చేసుకుంటున్నారు. గవిజాతుడు ఆయన పేరు. శమీకముని యొక్క కొడుకు పేరు గవిజాతుడు. ఈ పేర్లన్నీ చాలా తక్కువ మంది గుర్తుంటాయి, చాలా గుర్తుపెట్టుకోండి. గవిజాతుడు తన మిత్రుల వల్ల ఆ వార్త విని చెప్పడానికి తన ఫ్రెండ్స్ చెప్పారు, మీ నాన్నగారు ఇట్లా ఒక రాజు వచ్చాడు, వచ్చి మీ నాన్నగారిలో చచ్చిపోయిన సర్పాన్ని వేసి వెళ్ళాడు. ఇప్పుడు పోవచ్చు అమ్మగారిని ఇన్సల్ట్ చేస్తాడా? అలాంటి తపస్సు ధ్యాన నిష్ట అన్నీ తెలిసినవాడే కదా తపోధనుడు. ఆయన కూడా ఎవరు? గవిజాతుడు. చేతిలో జలం తీసుకున్నాడు. ఇప్పుడే నీళ్ళలో ఉన్నాడుగా. ఎప్పుడైనా ప్రాణం నిలబెట్టాలన్నా ప్రాణం తీయాలన్నా నీళ్ళే. ఒక శాపం వదిలేయాలనుకోండి, నీళ్ళతో ప్రాణం పోయినట్టు. ప్రాణం నిలబెట్టాలంటే మూర్చపోతే నీళ్ళు కొడుతున్నారు కానీ పాలు తేనె వేసుకోవట్లేదు, కలిగి పడిపోతాయి. ప్రాణం నిలబెట్టే శక్తి నీళ్ళకు ఉంది. అందుకే సమ్మర్లో నీళ్ళు తాగుతారు. ఎన్ని నీళ్ళు తాగినా కూడా నీళ్ళు ఉంటారు. ఎన్ని తాగినా ఏ నీళ్ళతో చేసినా అది శాపమే అవుతుంది. కానీ ఉట్టోళ్ళు చేస్తే అవ్వదు కదా, అంటే సాధన చేయని వాళ్ళ ఇస్తే ఏమవ్వదు కదా. అందుకే దేవుడు ఎవరికి పవర్ లేదు కదా. దేవుడు అందరికీ పవర్ దిగులే. ఎందుకు ఇవ్వలే? ఒకడు కూడా కొడుకొని చచ్చిపోతాడు, నీళ్ళు మహాన్ కొడుకొని చచ్చిపోతాడు. అందుకని అంత సీన్ ఇవ్వలే. నిజంగా పవర్ ఉన్నాడు అలా చేయాలి. ఎందుకంటే వాడికి తెలుసు వాడి వల్ల ఇంకోటి ఇబ్బంది అవుతుందంటే వాడు అలా చేయడు. మ్యాచెస్లో చేయొచ్చు. చేతిలో జలం తీసుకొని నా తండ్రి కంఠంలో మృత సర్పాన్ని వేసిన పాపాత్ముడు ఏమంటున్నాడు? నా యొక్క తండ్రి మెడలో వేసిన పాపాత్ముడు, మృత సర్పం వేసిన పాపాత్ముడు ఈ రోజు నుంచి 7 రోజుల్లో తక్షక సర్పం, తక్షకుడు అనే సర్పం కాటు వల్ల చనిపోవాలి అని చెప్పి శాపవాక్కు వదిలాడు. అయిపోయింది. ఎండ్ ఆఫ్ అర్జున వంశం. ఎవరు? ఎందుకంటే ఒక్కసారి బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్కు అంటారు. అందుకే తపోనిష్టలో ఉన్న బ్రాహ్మణుడు మాట్లాడేందుకే జాగ్రత్త ఉండాలి. ఇంకా మాకు కూడా అలాంటివి ఉండాలి. మా కొరకు కంట్రోల్ లేదు కదా, మాకు కూడా అంతే ఉంటుంది సీన్. ఆ వృత్తాంతాన్ని ముని శిష్యుడు ఒకడు పరీక్షితులకు తెలియజేయగా ముని శిష్యుడు వెళ్ళి పరీక్షితులు చెప్పాడు, ఇలా మీరు చేశారండి, అందుకే మీకు శాపవాక్కు వదిలాడండి. అప్పటికి పరీక్షిత్ మహారాజ్కి ఏమైంది? ఇంటికి వెళ్ళి కిరీటం తీయంగానే కలి వదిలేశాడు. నెత్తి మీద కిరీటం తీయంగా దిగింది. మరి ఏం చేశాను బాధపడుతున్నాడు. అయ్యో ఏమో చేసి వచ్చాను, ఏమైంది అంటే అయ్యో మృదు సర్పం వేసి వచ్చాను, ఆయన ఇలా ఎలా చేశాను అని బాధపడుతున్నాడు. గురువు చెప్పింది అంటే నీలో కలి ప్రవేశించాడు కాబట్టి అలా చేశావు అది ఇదని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేయను అంటే సుఖమహర్షి వచ్చున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళింది. అలానే ముందు ఈ సమీకమం దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి నా వల్ల అపరాధం జరిగింది అని చెప్పన్నారు. కానీ ఎంత సమీకముల దగ్గరికి వెళ్ళి మాట్లాడి అపరాధం చెప్పినా వాక్కు వెనక్కి శాపం వాక్కు వెనక్కి తీసుకోలేదు.
అప్పుడు ఆ సమీకముని ఉన్న గురువులందరూ చెప్పేది ఏంటంటే సుఖమహర్షి వచ్చినాడు, ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన చెప్తాడు నీకు సొల్యూషన్ ఏంటి అనేది. అబ్బా, ఇప్పుడు కలి జయించాడు కదా, అప్పుడు మనకు పాపం రాదు. కలి జయించాడు కదా, అప్పుడు మనకు పాపం రాదు. యువత చేయించాడు కదా, చేసింది ఎవరు? అందుకే వస్తుంది చెప్పారు కదా క్లియర్గా, వాడు చేస్తాడు దాకా ఉండండి. మళ్ళీ అక్కడికి వెళ్ళారు దీపం ముడుకో కాదు అంటే ముట్టుకునేవో దీపం దగ్గర పోదు అలా. సరే, ఆ వృత్తాంగాన్ని ముని శిష్యుడు ఒకటి పరీక్షితుడు తెలియజేయగా అతను పశ్చాత్తాపుడై ముని శాపం అనివార్యమని భావించి మంత్రులను వృద్ధులను రాగించి ఇలా అన్నాడు. మంత్రులను తన డియరెస్ట్ వాళ్ళందరినీ పిలిచాడు, రాణిని కొడుకులందరినీ పిలిచి అంటున్నాడు. ఎవరు? పరీక్షిత్ మహారాజు. మహానుభావులారా, సర్పదష్టుడైన మృతి చెందేలా ముని ఒకడు నన్ను శపించాడు. సర్పదష్టుడని మృతి చెందేలా అంటే పాము కాటుకి చనిపోయేలా ముని యొక్క నాకు శాపవాకు వదిలాడు అని చెప్తున్నాడు. ఆ శాప నివృత్తికి నేనేం చెయ్యాలో చెప్పండి అని అన్నాడు. ఆ శాపాన్ని తప్పించుకుని ఛాన్స్ ఉందా? నాకేమైనా సలహా ఉంటే చెప్పండి తప్పించుకునేది. వేదవాదులు మృత్యు అనివార్యం అంటారు, అయినా గుర్తించడం విజ్ఞ లక్షణం కదా. సరే, ఇటు అందరూ అన్నారు బ్రాహ్మణవాకు బ్రహ్మవాకు తప్పించుకోలేము, అయినా కూడా ప్రయత్నం చేయడం అనేది తెలివైన వాడి లక్షణం కదా. అయినా కూడా ప్రయత్నం చేస్తారు, ఏమన్నా ఒక్క స్కోప్ ఏమన్నా బ్రతకడానికి. ఉపాయవాదులు కొందరు విజ్ఞాపాయం చేత కార్యసిద్ధి కలుగుతుందని, కానీ అన్యదా అసంభవం అంటారు. అందరూ కూడా కుదరదు, చాలా కష్టం. ఎక్కువ ఉపాయాల కన్నా బ్రాహ్మణవాకుని తప్పించుకోలేదు. మణిమంత్రోషధుల ప్రభావం అంచిత్యం కాకపోతే వాటి ప్రయోజనం ఏంటి? కేవలం భవిత్యమందే విశ్వాసం ఉంచి పురుషయత్నం చేయకుండా చేతులు ఉంచుకొని కూర్చుండడం ప్రార్థన లక్షణం కాదు. అయ్యేది అవుతుందని చేతులు కట్టుకు కూర్చుంటే కూర్చుంటుందా? కుదరదు కదా. కింద ఏదో సౌండ్ వచ్చింది, ఈ లైన్ కూడా ఇక్కడ చూసి. పూర్వం సర్పదష్టుడు అనే ఒక ముని భార్య తన భర్త ఆయువులో సగం గ్రహించి జీవించింది. అలానే ఒక ఆవిడ పాము కాటుకు చనిపోవాల్సిన ఆవిడ వాళ్ళ హస్బెండ్ యొక్క ఆయుష్ని తీసుకొని బ్రతికిందంట. హస్బెండ్ ఆయుష్లో సగం తీసుకొని ఈవిడ బ్రతికింది. అంటే హస్బెండ్ ఇచ్చాడు తన ఆయుష్లో భార్యకి సగం ఆయుష్, చనిపోవాల్సిన ఆవిడ బ్రతికింది. ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాలు ఎన్నో ఉండగా కేవలం దైవాన్ని నమ్ముకుని ఉండడం అసంగతం. ఇలా ఎన్నో ఉన్నాయి కదా. నిజంగా ఇలా జరిగినప్పుడు అలాంటి ఆప్షన్స్ నాకేమైనా వర్కౌట్ అవుతాయా? అంతేగాని దేవుని నమ్ముకొని కూర్చుంటే దేవుడు నన్ను కాపాడని అవుతాయా? నా ప్రయత్నం నేను చేయాలి కదా అంటున్నాడు. విరక్తుడైన యతి కూడా గృహమేది ఎవరైనా తన నోట్లో అన్నం పెట్టినా అతడు యత్నించి దాన్ని మీ నమ్మిది మింగిదైన అభివృద్ధిలోకి పోతుంది, కానీ దానిలోకి పోతుంది. ఎంత తెలివైన వాడు కూడా అన్నం కడుపులోకి పోవాలంటే ఏమవ్వాలా? అన్నం కలిపి నోట్లో పెట్టుకుని నవ్వి మింగిదని లోపల, అంతేగాని దానంతనే కడుపులో చూస్తే లోపలికి వెళ్ళిపోతుందా? కనుక పురుషయత్నం అనివార్యం. దేవుడు చేస్తాడు, మనం చేసే ప్రయత్నం మనం చేయాలంటే ఎగ్జామ్స్కి దేవుడా అని చెప్పి 108 పరీక్షలు తిరిగేస్తే పాస్ అవ్వరు. మీరు చేసే ప్రయత్నం మీరు చేసి దేవుడి మీద భారం వేయాలి. ఆవల దైవేచ్ఛ ఎలా ఉంటే అలా అవుతుంది. ఈ ప్రయత్నం మీరు చేసి దేవుడి మీద వేయాలి. మన ప్రయత్నం చేయకుండా అన్ని కూడా దేవుడి మీద వదిలేస్తే ఏమవుతాయి? ఏం పనులు. ఆయన కూడా ఏమంటాడు, సోమరిపోతు వీడు ఏం ప్రయత్నం చేయకుండా నా మీద వేస్తున్నాడు అని అనుకుంటాడు అని చెప్పుకుంటే ఇవాళ రోజున ఇక్కడ పురాణాన్ని శుభం పలుకుతారు. రేపటి రోజున పరీక్షిత్ మహారాజు ఏ విధంగా ఈ కష్టం నుంచి బయటపడతాడా, లేదంటే ముక్తి మార్గాన్ని వెళ్ళిపోతాడా, ఏం జరుగుతుందని రేపటి రోజున డిస్కస్ అయ్యింది. సర్వం శ్రీమహేశ్వర పాదాలు లోకా సంస్థానం శ్రీమహ శాంతి శాంతి.